నమస్కారం. నేను మీ గడ్డం శ్రీనివాస్ యాదవ్. ఈ నెల 27వ తారీఖున రాజకీయ శిక్షణ తరగతులను ఓబీసీ వర్గాల వారికి ప్రత్యేకంగా మేము ప్రారంభించబోతా ఉన్నాం. మరి ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువకులు, యువతులు, విద్యార్థులు, రాజకీయ ఔత్సాహికులకందరికీ మేము ఈ సందర్భంగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి, ఈ రాజకీయ శిక్షణ తరగతుల్లో పాల్గొనండి. రాజకీయ నాయకులుగా, మెరుగైన రాజకీయ నాయకులుగా, ఉన్నత లక్షణాలతో కూడుకున్నటువంటి రాజకీయ నాయకులుగా మీరు తయారు కండి. ఇది ప్రత్యేకమైనటువంటి ఒక విధానాన్ని దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మరి ఇలాంటి రాజకీయ శిక్షణ తరగతులు ఓబీసీ వర్గాల వారికి అందుతూ ఉన్నాయి. దీన్ని పూర్తిగా వినియోగించుకోండి. ముఖ్యంగా ఈ తరగతుల్లో బోధన ఇచ్చేవారు చాలా రాజకీయ పండితులు, మరి అదేవిధంగా స్ట్రాటజీ ప్లేయర్లు, అదేవిధంగా పోరాట పటమి చేసి మరి రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగిన వాళ్ళు, మరి రాజకీయంలో ఉన్నతమైనటువంటి ముద్ర వేసిన వాళ్ళు, వీరందరి ద్వారా వీరిని పిలిపించి మరి విద్యార్థులకు వారికి మేము ఒక శిక్షణను అందించబోతా ఉన్నాం. ఆ శిక్షణని వినియోగించుకొని మీరు రాజకీయ నాయకునిగా తయారవ్వడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు వినియోగించుకోవాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రజలందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించడానికి కారణం ఏంటి అంటే, ఇవాళ ఓబీసీ వర్గాల లోపల రాజకీయ చైతన్యం ఉట్టిపడతా ఉంది. సరైన సమయం ఆసన్నమైంది. ఈ సమయంలో మీ రాజకీయ ఔన్నత్యాన్ని, మీ రాజకీయ విలక్షణాన్ని తయారు చేసుకునే ఒక పాఠశాల మనకు కావాల్సిన అవసరం ఉందని గ్రహించి దానికి అనుగుణంగానే ఇవాళ ఈ రాజకీయ శిక్షణ తరగతులను నిర్మాణం చేసినాం. మీరందరూ వచ్చి ఇక్కడ రాజకీయంలో మనము ముందుకు ఎట్లా వెళ్ళాలి, రాజకీయాల్లో ఏ విధంగా రాణించాలి, రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులను ఏ విధంగా ఎదుర్కోవాలి, రాజకీయాల లోపల కేవలం మనము ఏదో ఆశించి కాకుండా ఏదో సమాజానికి ఇచ్చేటందుకు సామాజిక స్పృహతోని రావడానికి, మీ యొక్క ఆలోచనలు ఆ విధంగా మార్చుకోవడానికి ఒక గొప్ప అవకాశం. ఇంకో విధంగా చెప్పాలి అనంటే, ఓబీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు ఇవాళ ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ రాజకీయంగా వాళ్ళు ఒక గుర్తింపును తెచ్చుకోలేకపోతూ ఉన్నారు. అయితే ఇవాళ రాజకీయంగా గుర్తింపు తెచ్చుకోవడానికి, రాజకీయంలో వేగవంతంగా మనము మన యొక్క గుర్తింపు రావడానికి ఈ శిక్షణ తరగతులు చాలా ఉపయోగపడతాయి. ఉదాహరణకు, నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయ రంగంలో ఉన్నాను. నాకు ఒక మంచి అవకాశం అంటే ఇలాంటి ఒక పాఠశాల, రాజకీయ శిక్షణ తరగతుల యొక్క పాఠశాల గనక నాకు లభ్యమైతే, నేను ఈ 30 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలనే నేను నాయకుడిని తయారయ్యే ఆస్కారం ఉండేది. కానీ మరి నాకు అలాంటి అవకాశం రాలేదు. కాబట్టి భవిష్యత్తులో ఇప్పుడు రాజకీయ నాయకులుగా తయారు కావాలన్న వాళ్ళకి, రాజకీయంగా ఒక గుర్తింపు తెచ్చుకోవాలన్న వారికి ఈ రాజకీయ శిక్షణ తరగతులు చాలా మంచిగా ఉపయోగపడతాయి. నేను వారందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతి సండే 11 నుంచి 2 గంటల వరకు వివిధ నిష్ణార్థులతోని, వివిధ పండితులతోని, రాజకీయ పండితులతోని ఈ బోధన శిబిరం కొనసాగుతుంది. దీంట్లో మీరు ఒక క్రమశిక్షణగా వచ్చి రాజకీయ నాయకులుగా తయారు కావడానికి మా వంతు కృషి చేస్తూ ఉన్నాం. దీన్ని పూర్తిగా వినియోగించుకోవాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు, యువతులు, విద్యార్థులు, ప్రజానికానికి, అదేవిధంగా ఔత్సాహికంగా ఉన్నటువంటి వ్యక్తులందరికీ నేను స్వాగతిస్తూ ఉన్నాను. ఇది ఒక గొప్ప అవకాశం. దేశంలో ఎక్కడ లేదు ఇలాంటి రాజకీయ శిక్షణ తరగతులు. ఇది కేవలం 2 రోజులకో 3 రోజులకో 2 వారాలకో 3 వారాలకో పెట్టాలన్న ఉద్దేశం కాదు. మాలో ఓపిక ఉన్నంత వరకు మేము
ఈ రాజకీయ శిక్షణ తరగతులను కొనసాగిస్తాం. ప్రతి సండే 11 నుంచి 2 వరకు కేవలం రాజకీయాలు ఎట్లా చేయాలి, రాజకీయాలలో ఎట్లా రాణించాలి అన్న దానిపైనే బోధన ఉంటుంది. ఆ బోధన ఇచ్చేవారు కూడా రాష్ట్రంలో, దేశంలో గుర్తింపు పొందిన వారి నుంచి వారి అనుభవాలు, వారి పోరాట పటిమ, వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, అధిగమించినటువంటి సమస్యలను మీ అందరితో షేర్ చేసుకొని భవిష్యత్తులో మీరు అలాంటి సమస్యలు వచ్చినా, అలాంటి ఇబ్బందులు వచ్చినా ఏ విధంగా అధిగమించాలి అన్న ఆలోచన ఈ రాజకీయ శిక్షణ తరగతుల్లో మీరు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇది చాలా గొప్ప యజ్ఞం. ఇవాళ మనం ఒక ఆర్గనైజ్డ్ బాడీగా మేము వెళ్తూ ఉన్నాం, ఒక ఆర్గనైజ్డ్ పద్ధతిగా వెళ్తూ ఉన్నాం. విద్యార్థి దశ నుంచి నేను రాజకీయాల్లో వచ్చాను. ఇవాళ నేను రాజకీయంలో ఎంతో అనుభవాన్ని గడించినాను. ఆ అనుభవాన్ని ఈ పాఠశాలలో నేను నా అనుభవాన్ని పంచుకోవడానికి ఒక వేదిక. అలాగనే చాలామందికి ఎవరి దగ్గర ఏ విధమైనటువంటి ఆలోచనలు ఉన్నాయో, ఏ విధమైనటువంటి స్ట్రాటజీలు ఉన్నాయో వాళ్ళను పిలిపించి వాళ్ళను మన రాజకీయాలలో దాన్ని ఎట్లా ఉపయోగించాలి, ఏ రకంగా ఉపయోగిస్తే మీరు పైకి వెళ్తారు, రాజకీయంలో మీరు ఏ రకంగా చట్టసభలలో రాణించడానికి అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని ప్రతి ఆదివారం మనము పెద్దలతోని, అనుభవస్తులతోని మరి వాళ్ళ అనుభవాలు పంచుకుంటూ, మనం అర్థం చేసుకుంటూ, మన భవిష్యత్తులో మన రాజకీయ రంగంలో అవి ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళే ఆస్కారం ఉంటుంది. ఇవాళ మీ అందరికీ తెలుసు, ఓబీసీ, నేను ప్రత్యేకంగా ఓబీసీ వాళ్లకు ఈ యొక్క కార్యక్రమాన్ని అందించాలన్న ఉద్దేశం. ఎందుకనంటే ఎంతో వెనుకబడిపోయినాం, సంవత్సరాల తరబడి మనము వెనుకంజలో ఉంటున్నాం. కానీ మన లోపల ఒక గట్టి పట్టుదల ఉంది, ఒక క్రమశిక్షణ ఉంది, ఒక ఆశయం ఉంది. ఈ పట్టుదలను, ఈ క్రమశిక్షణ, ఈ ఆశయాన్ని ఒక ఆర్గనైజ్డ్గా, ఒక పద్ధతిగా నిర్మాణం చేసుకుంటే మనము రాజకీయ రంగంలో త్వరగా గుర్తింపు పొందుతాం. అంతేకాకుండా ఇవాళ రాజకీయాలు ఎట్లయిపోయినాయి అంటే, రావడం 4 రోజులు దాన్ని ఒక ఏంది అనంటే మనము పరీక్షించుకోవడం, అది మనకు రాజకీయంగా మనకు లాభం అయితే కొనసాగడం, లేకపోతే విరమించుకోవడం. అట్లా కాకుండా రాజకీయాలంటే ఒక దీర్ఘకాలిక ప్రణాళిక. అయితే ఈ రాజకీయ శిక్షణ తరగతుల్లో ఒక వ్యక్తి రాజకీయంగా ఎదగడానికి ఎంత దీర్ఘకాలికం ఉంటుందో దాన్ని తగ్గించడానికి ఇవాళ రోజులలో ఆలోచన విధానం, స్ట్రాటజీస్, ఇంకోటి ఏంటి అనంటే ఇవాళ విద్యారంగంలో విద్యతో కూడుకున్నటువంటి రాజకీయాలు ప్రజలను ఆకర్షిస్తూ ఉన్నాయి, జనాలను ఆకర్షిస్తూ ఉన్నాయి. అంటే మినిమం, అంటే నేను ఏం చెప్తున్నాను, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరూ దీనికి అర్హులే. అయితే విద్యను కూడా ఇలా ఇంప్రూవ్ చేసుకునే, మన కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడం, మనము దేశంలో ఉన్నటువంటి వివిధ సమస్యలను మనము అవగాహన చేసుకోవడం, ఏ ప్రజలకు ఏ కరెంట్ అఫైర్లో ఏ రకంగా వారికి మనం ఏ అంశాన్ని ఎత్తుకోవాలి, ఏ అంశం ద్వారా మనం రాజకీయంగా అడుగులు వేయాలి అన్న విషయాలు కూడా ఈ యొక్క బోధన శిబిరంలో చర్చకు రావడం జరుగుతుంది. మరి మీ యొక్క సూచనలు, సలహాలు, అదేవిధంగా మీ యొక్క క్వశ్చన్స్, మీ యొక్క అనుమానాలు కూడా ఈ నివృత్తి అవ్వడానికి ఇలా ఆస్కారం ఉంది. సో నేను మీ అందరితో కోరుకునేది ఏంటి అంటే, ఈ నెల 27వ తారీఖున ఒక గొప్ప యజ్ఞం ప్రారంభం కాబోతా ఉంది. దానికి మీరందరూ పాత్రలు కావాలని మీ అందరినీ నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఉన్నాను. రాజకీయాలు చాలా ముఖ్యం, దేశ ప్రగతికి ఎంతో ముఖ్యం. రాజకీయంగా ముందు వరుసలో ఉంటేనే వ్యక్తిగా, సమాజానికి, దేశానికి బాగుంటుంది. అందుగురించే ఇవాళ మేము ఈ రాజకీయ శిక్షణ తరగతులను ప్రత్యేకంగా కేవలం నేను మరీ ఈ రాజకీయ శిక్షణ తరగతులను నేను దీన్ని వాడుతూ ఉన్నాను ఈ పదాన్ని. ఎందుకనంటే దీని మీద మీ ఫోకస్ కావాలి అని. ఎందుకనంటే ఇవాళ ఒక కానిస్టేబుల్ ఉద్యోగానికి కూడా మీరు వెళ్ళాలి అనుకుంటే, లేదా మీరు ఒక నర్సు ఉద్యోగం కూడా పొందాలి అనంటే దానికి ఒక కోర్సు ఉంటుంది.
మీరు ఐఏఎస్, ఐపీఎస్, యూపీఎస్సి తరహా గ్రూప్ 1, గ్రూప్ 2 అంటే వాటికి దీర్ఘకాలికంగా ఎంతో కష్టపడతారు. ఆ యొక్క కోర్సును దాన్ని చదువుతూ ఆ కోర్సుని మీరు బ ఆ కోర్సు ద్వారా మీరు పొందడానికి అవకాశం ఉంటది. కానీ రాజకీయాలకే ఒక కోర్స్ లేకుండా ఉంది. అందుగురించే ఏం చేస్తున్నామంటే రాజకీయానికి గూడా ఒక కోర్స్, ఒక సిలబస్, ఒక ప్రణాళిక, ఒక రోడ్ మ్యాప్, ఒక ఆశయం, ఒక గమ్యం, ఇది ఇండివిజువల్ టు ఇండివిజువల్ వారందరినీ మనం ఒక ఇంటర్వ్యూ చేసి ఎవరికి ఏ రకంగా వాళ్ళ ఆశయాలున్నాయి దానికి సరితూకంగా సరిపడే విధంగా వారికి బోధన అందించే విషయం మనము ఈ రాజకీయ శిక్షణ తరగతిలో చూస్తాం. సో రాజకీయ శిక్షణ తరగతులు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, రాజకీయాలకు మీకు కేవలం ఒక హాబీ ఉంటేనో లేకపోతే మీ లోపల రాజకీయంగా రావాలన్న ఉత్సాహం ఉంటేనో సరిపోదు. దానికి కావాల్సింది సాధన, దానికి కావాల్సింది క్రమశిక్షణ, దానికి కావాల్సింది విషయ పటమి, దానికి కావాల్సిన విషయ అవగాహన, అదేవిధంగా వాక్ చాతుర్యం, అదేవిధంగా వాక్ పటిమ, అదేవిధంగా విషయాలల్లా మీ యొక్క అనుభవం, మరి ఆలోచించే విధానం ఏ రకంగా మీరు అందరిలాగా ఆలోచించకుండా విలక్షణంగా ఆలోచించే విధానాన్ని కూడా ఈ రాజకీయ శిక్షణ తరగతుల్లో మనం చూడడానికి వీలుంటుంది. నేను ఓబీసీ వర్గాల వారిని విద్యార్థులను ముఖ్యంగా యువకులను అదేవిధంగా ఔత్సాహికులైనటువంటి రాజకీయ నాయకులను రాండి, ఈ రాజకీయ శిక్షణ తరగతుల్లో భాగస్వాములు కాండి. మీరు ఒక మంచి నాయకునిగా తయారు కావడానికి మీరు ఈ మీరు ఒక సహాయపడడానికి ఇది ఒక వేదికగా ఉంటుంది. ఈ వేదికను ఉపయోగించుకోండి. మీరు మంచి నాయకునిగా అవ్వడానికి ప్లస్ అది చాలా తక్కువ సమయంలో. ఎందుకనంటే ఇవాళ అన్నిట్లో కాంపిటీషన్ పెరుగుతూ ఉంది. రాజకీయ నాయకుల లోపల కూడా ఆలోచించే తత్వాన్ని, వేగవంతంగా ఆలోచించే తత్వాన్ని కానీ మనం నిర్మాణం చేసుకుంటే అందరికన్నా ముందు మనము మన గమ్యాన్ని చేరుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, రాజకీయ శిక్షణ తరగతులు రాజకీయ నాయకులకు ప్రాథమిక శిక్షణ అనేది ఉండాలి. అందుగురించి నేను ఇంతకుముందే చెప్పిన ప్రతి చిన్న ఉద్యోగానికి ఒక సిలబస్, ఒక కోర్సు ఉంటుంది. అది చదివిన తర్వాతనే, అది అధ్యయనం చేసుకున్న తర్వాతనే మనము ఆ ఉద్యోగానికి అర్హులమో ఎట్లాగో అవుతామో, అదేవిధంగా ఇవాళ రాజకీయ రంగం అంటే ఆషామాషి కాదు. కేవలం రాజకీయాల్లో వచ్చి సమయాన్ని వృధా చేసుకొని మళ్ళీ మనతో కాలేదు అని పోకుండా ఖచ్చితంగా ఈ శిక్షణ తరగతిలో పాల్గొన్న వాళ్ళందరూ మంచిగా వాళ్ళు ఎట్లా అంటే చట్టసభల్లో రాణించడానికి ఆస్కారం ఉంటుంది, అవకాశం ఉంటుంది. వాళ్లకు ఒక మంచి గుర్తింపు ఉంటుంది. వాళ్ళ యొక్క ఆలోచనలు దేశంలో ఎంతో మార్పు కావడానికి ఆస్కారం ఉంటుంది. సో నేను మీకు మళ్ళీ చెప్తా ఉన్నాను, రాజకీయ శిక్షణ తరగతులను మీరు ప్రాథమికంగా అనుసరించండి. మీరు ఆ శిక్షణ తరగతులు అందులో ఇచ్చే బోధనను మీరు ఇమిడించుకోండి, ఆ బోధనను మీరు తెలుసుకోండి. దాని ద్వారా మీరు రాజకీయాలకు ఎంతో సులువుగా, ఎంతో గొప్పగా మీరు రాణించడానికి ఆస్కారం ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఓబీసీ వర్గాలు, అన్ని కులాల వారు రాజకీయంలో రాండి. ఎందుకు అనంటే చాలా మటుకు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, ఓబీసీ వర్గాలే కాదు అగ్రవర్ణాల వాళ్ళు కూడా ఓబీసీలకు ఇలా వెన్నుదండుగా నిలుస్తూ ఉన్నారు. కారణం ఏంటి అనంటే వీళ్ళ దగ్గర సంఖ్యాబలం ఉంది, వీరి దగ్గర నైపుణ్యం ఉంది, వీరి దగ్గర పట్టుదల ఉంది, వీరి దగ్గర ఒక క్రమశిక్షణ ఉంది అని అగ్రవర్ణాల వాళ్ళు గుర్తించి వీళ్ళు రాజకీయంగా రావాలి అని చెప్పి చట్టసభలలో వీళ్ళకి రిజర్వేషన్స్ కల్పించాలని చెప్పి వీళ్ళకు గుర్తింపు రావాలని చెప్పి అగ్రవర్ణాల వారు కూడా ఇవాళ ఓబీసీల గురించి పోరాటం చేస్తున్నారు అని అంటే ఇవాళ ఆ ఓబీసీ వర్గాల వారు ఇవాళ ఆలోచించాలి, మనం నడుం బిగించాలి, తయారు కావాలి. ప్రతి ఇంటి నుంచి
ఒక నాయకుడిని ఏర్పాటు చేయండి. ప్రతి ఇంటి నుంచి ఒక నాయకుడిని ఏర్పాటు చేయడానికి ఈ శిక్షణ తరగతులు ఎంతో దోహదపడతాయి. ఇవాళ ఇది ఎట్లా ఉంటుందంటే రాజకీయ శిక్షణ తరగతులు ఇది ఒక కర్మాగారంగా పనిచేస్తుంది. ఇక్కడి నుంచి మన రాజకీయ నాయకులు సమాజంలో ప్రవేశిస్తారు. ఇక్కడి నుంచి రాజకీయ నాయకులు ఇక్కడి నుంచి బయటికి వస్తారు ఈ శిక్షణ తరగతుల నుంచి. మనం దేశంలో ఎక్కడ లేదు. ఇవాళ ఒక పొలిటికల్ అకాడమీని మేము ఆలోచించినాము అనంటే దీన్ని ఇంగ్లీష్లో పొలిటికల్ అకాడమీ ద్వారా దీంట్లో రాజకీయ శిక్షణ తరగతులు మేము అందిస్తున్నాము అనంటే దేశంలో ఓబీసీలకు మంచి రోజులు వచ్చినాయి. మీరు ఈ శిక్షణ తరగతులను వినియోగించుకోండి అని నేను మరొక్కసారి తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ విద్యతో కూడినటువంటి రాజకీయాలు, అదేవిధంగా మెరుగైన రాజకీయాలు, అదేవిధంగా ఉన్నతమైనటువంటి రాజకీయాలు చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ మనం సమాజంలో సామాజిక స్పృహతో అందించే విధంగా ఏదైనా మంచిని అందించే విధంగా ఏదన్నా ఇవ్వాలి అన్న ఆలోచనతోని మనం రాజకీయాల్లోకి రావాలి తప్ప ఈ రాజకీయాలకు వచ్చి ఏదో మనం ఆశించో ఏదో సాధించుకోవాలో ఏదో మన సొంత వాటికి మనం ఆ తృప్తి పొందడానికి మనం ఈ రాజకీయాలకు రావాల్సిన అవసరం లేదు. రాజకీయాలకు రావాలి అని అంటే ఒక గొప్ప ఆలోచన, ఒక దీర్ఘకాలికమైనటువంటి ఒక విజన్తోని రాజకీయాలకు రావాలి. ఆ రాజకీయాలు చేయడానికి మీకు మంచి ఒక నైపుణ్యం కలిగించడానికి ఈ యొక్క రాజకీయ శిక్షణ తరగతులు మీకు ఉపయోగపడతాయి. దీన్ని వాడుకోండి, దీన్ని అనుసరించండి. దేశంలో రాష్ట్రంలో ఒక గొప్ప నాయకులుగా మీరు తయారు కాండి అని నేను ఈ సందర్భంగా మరి రాజకీయ శిక్షణ తరగతుల పాఠశాల ఏదైతే ఉందో దాన్ని మేము అదే ఇంగ్లీష్లో అంటే పొలిటికల్ అకాడమీ ద్వారా ఇది మేము ఈ శిక్షణ తరగతులు అందిస్తున్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ప్రచారం జరగాలి. ఇది కేవలం ఒక రోజు ఒక మీటింగ్ ఒక బహిరంగ సభతో ముగించిపోదు. ఇది ప్రతి ఆదివారం ప్రతి సండే పొద్దున 11 నుంచి 2 వరకు మీకు రాజకీయ శిక్షణ తరగతులు బోధన పండితులైనటువంటి వాళ్ళతోని ఎంతో గొప్ప స్థానం సంపాదించినటువంటి వారితోని బోధన ఇవ్వబడుతుంది. అదేవిధంగా ప్రతి సబ్జెక్టు మీకు అవగాహన కావాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో ప్రతి సబ్జెక్టు మీకు సబ్జెక్టు లేకుంటే మీరు రాజకీయంలో వెనుకబడిపోతారు. దాన్ని గుర్తించి వివిధ విషయాలలో వివిధ రంగాలలో నిష్ణాతులైనటువంటి వ్యక్తులను ఈ యొక్క రాజకీయ శిక్షణ తరగతుల్లో పిలిపించి వారితోని బోధన ఇవ్వబడుతుంది. దాని ద్వారా మీకు ఒక విషయం అవగాహన, ఆ విషయంలో ఉన్నటువంటి మెలకువలు, ఆ విషయం యొక్క పట్టుదల, ఆ విషయంని మీరు ఏ విధంగా ఇతరుల ముందు నిల్చోబెడతారో దాన్ని ప్రజెంటేషన్ చేస్తారో అన్న విషయాన్ని కూడా ఈ యొక్క శిక్షణ తరగతుల్లో మీరు నేర్చుకోవడానికి వీలుంటుంది. నేను మరొకసారి ముఖ్యంగా యువకులకు, విద్యార్థులకు కదిలి రండి. మనం రాజకీయంగా ప్రతి ఇంటి నుంచి ఒక రాజకీయ నాయకునిగా తయారు చేసే లక్ష్యమే గడ్డం శ్రీనివాస్ యాదవ్ది. సో మీరందరూ రండి, ఈ రాజకీయ శిక్షణ తరగతులను వినియోగించుకోండి. ఒక మంచి నాయకునిగా మీరు తయారు కాండి.